హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఇక్కడ నేను నా డైలీ రొటీన్ వర్క్స్ నేను చూపిస్తున్నాను. ఈ మధ్యన పోస్ట్ పోన్ చేయకుండా చాలా ఈజీగా తొందరగా నా వర్క్స్ అని చేసేసుకుంటున్నాను అండి. ముందైతే కొంచెం పోస్ట్ పోన్ చేసేదాన్ని, చూద్దాంలే చేద్దాంలే అనుకునేదాన్ని. కానీ అలా ఉండడం వల్ల పనులనేవి ఏవైనా సరే ఎక్కువ అవుతాయి. మనకైతే స్ట్రెస్ అనేది ఎక్కువ మొదలవుతుంది. దానివల్ల మనం అస్సలు బాగుండదు హెల్త్ అయినా. అందుకని మనకు ఇలా ఏదైనా హ్యాపీగా ఉండాలంటే ఎప్పటిదప్పుడు చేసేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. అందుకని ఈ మధ్య నేనైతే ఇలాగే ఫాలో అయిపోతున్నాను. ఇంకా సమ్మర్లో అయితే నా బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది. అదేంటంటే లేజినెస్ అనేది అస్సలు ఉండదు. చూద్దాం చేద్దాం అనేది ఒకప్పుడు, ఇప్పుడైతే అలా లేదు. నేనైతే యాక్టివ్గా బాగా చేసేసుకుంటాను నా వర్క్స్ అని. పోస్ట్ పోన్ అనేది అస్సలు చెయ్యను. ఇక్కడైతే ఈ షెల్ఫ్లో చాలా క్లమ్జీగా ఉంది. వాడనివి వాడేవి అన్నీ ఒక చోటే ఉంచాను ఇంతకుముందు. ఇప్పుడైతే పెద్ద పెద్ద సైజు ఉన్న డబ్బాలన్నీ ఒక చోటు సపరేట్గా పెట్టాను. ఇక్కడైతే నాకు డైలీ యూజ్ చేసే మాత్రం ఉప్పు, కారం, పసుపు ఇలాంటివన్నీ ముందర ఉంచుకున్నాను. ఏమంటే ఇక్కడ ఏం చూస్తున్నానంటే, నేను ఎంత క్వాంటిటీ ఉంది, ఎన్ని రోజులకు అయిపోతాయి, అవి అయిపోతే మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేసి వేసేద్దాం కొత్తవి అని చూస్తున్నాను. ఈ బాక్స్ అయితే అసలు ఓపెన్ అవ్వలేదు, బట్ ట్రై చేస్తున్నాను. ఇందులో ఏమున్నాయంటే, దీంట్లో లవంగాలు, ఇలాచీ ఉన్నాయి. ఇవి నేను ఎక్కడో ఊరు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాను, నాకు అక్కడ అవసరం ఉంటుంది అని తీసుకెళ్ళాను అనమాట. అవి నేను అలాగే చూసుకోకుండా ఉంచేసాను. వేరే పెద్ద డబ్బాలో కూడా ఉన్నాయి, ఇంకా అలాగే ఉంచేసాను, ఏదైనా వాడతాను కదా అని. ఇక్కడ కూడా పప్పు, ఉప్పులు ఎన్ని ఉన్నాయి, క్వాంటిటీ ఏంటి అని చూస్తున్న పెద్ద సైజు డబ్బాల్లో కూడా. అవి అయిపోయే వరకు దాన్ని క్లీన్ చేయను. అది అయిపోయాక క్లీన్ చేసి మళ్ళీ కొత్త సామాన్లు వేస్తాను అనమాట, కొత్త సరుకులు. ఇక్కడ కొత్త చింతపండు, ఇది ఇంతకుముందు తీసుకున్నది కూడా ఉంది, పాత చింతపండు, అది కూడా చూపిస్తానండి. ఇది పప్పు ఇంకా కొంచెం ఉంది, అది కూడా అయిపోతే ఇందులో స్పైసెస్ ఉన్నాయి. చాక్లెట్స్ అనుకున్నారా? కాదు, ఇది కూడా వాడుతున్నాను. డబ్బాలు అయితే ప్లాస్టిక్ చాలానే ఉంటాయి, కొన్ని నేను ఏవి వేస్ట్ చేయకుండా అలా ఉంచాను. ఇక్కడైతే కొంచెం కెమెరాకి డిస్టర్బెన్స్ ఉంది, ఎందుకంటే నా హ్యాండ్ నేనే అడ్డు పెట్టుకున్నాను, తెలియకుండా వీడియో తీసేసుకున్నాను అలాగే. బట్ మీరు క్షమిస్తారని అనుకుంటున్నాను, ఎందుకంటే మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు కదా, అందుకు. ఇది ఏంటంటే, ఇది పాత చింతపండు అండి. ఇది నేను వాడట్లేదు, నాకు తెలియదు తీసుకున్నప్పుడు. ఇది వేసినప్పుడు కూరల్లో చాలా డార్క్గా అయిపోతుంది కర్రీ అనేది, నాకు అది నచ్చలేదనమాట. మరి దేనికైనా యూస్ అవుతుందని నేను అలా పక్కన ఉంచేస్తాను. ఇది కాఫీ కాదు, పెసరపప్పు ఉంటే కాఫీ బాక్స్లో వేసుకున్నాను, కాఫీ పౌడర్. ఇలాగే ఇంకోటి కూడా ఉంది, దాంట్లో కూడా మినప్పప్పు ఉంచాను. ఇవి కాఫీ పౌడరు, షుగరు, టీ పౌడర్ అని పెట్టుకొని తీసుకున్నాను మూడు బాక్సెస్. కానీ దాని పర్పస్ వాడకుండా నేను వేరే వాటికి వాడుతున్నాను అనమాట. అంతే, ఒక్కోసారి తీసుకున్నవన్నీ వాడాలని రూల్ ఏం లేదు కదా, ఎలా పడితే అలా. ఇక్కడైతే పైన ఉప్పు, కారము అన్నీ పెట్టేశాను పైన. ఇది రాగి పిండి, ఇక్కడ ఇది గోధుమ పిండి ఉంటే అది కూడా పెట్టాను చపాతీస్ కోసమని. అన్నీ డబల్ బాక్సుల్లో కొన్ని వేయాల్సి వచ్చింది, ఎందుకంటే అవి సరిపోకపోతే బాక్సెస్ నేను 2 వాడాల్సి వచ్చింది. ఇక్కడ కొంచెం క్లమ్జీగానే ఉంటుంది, సామాన్లు ఎన్ని వచ్చినా కూడా పెట్టడానికి ప్లేస్ లేదు అని అంటాను, కానీ మళ్ళీ దాన్ని ఎటో ఒక చోట అడ్జస్ట్ చేసి పెట్టేస్తాను, కొత్త గిఫ్ట్స్ వస్తాయి కదా నాకు. ఇక్కడంతా క్లమ్జీగా ఉన్నింది. ముందు బిందెలు అన్నీ తీసేసాను, క్లీన్ చేస్తాను అనమాట ఫ్లోర్ అంతా కూడా. ఇక్కడైతే బాల్కనీ కూడా చాలా క్లీన్గా చేసుకున్నాను, అంటే ఉన్న దాంట్లో. ఇక్కడ చెట్లు, చిన్న చిన్న మొక్కలు నేను ఉంచాను ముందు. ఇప్పుడు అవన్నీ తీసేసి నేను బట్టలు ఆరబెట్టడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక సైడ్ చేస్తాను అనమాట. ఒక సైడ్ ఉండడం వల్ల నాకు నీట్గానే అనిపించింది. ఈ పూల మొక్కలు అన్నీ కూడా ఎండిపోతున్నాయి అనమాట అక్కడ ఉండడం వల్ల, అందుకని ఒక సైడ్ పెట్టాను. వాటర్ అయితే బాగానే టైంకి పోస్తూ నీట్గా నేను చూసుకుంటాను కాబట్టి వెజిటేబుల్ వేస్టేజ్ వేస్తాను నేను ఎక్కువగా. ఈ వాటర్ని అంటే బియ్యం కడిగినవి, అప్పుడప్పుడు పెసరపప్పు, ఇలా పప్పులు కడిగిన వాటర్ కూడా వేస్తూ ఉంటాను, నీట్గానే ఉంటాయి. ఇక్కడ చూడండి, క్లైమేట్ చాలా ఎండలుగా ఉన్నాయి కదా. ఇది ఎర్లీ మార్నింగే తీసాను 8:30 అలా, బట్ అయినా అప్పటికే ఎండ వాయించేస్తుంది. సమ్మర్లో పనులన్నీ కూడా త్వరగానే చేసేసుకుంటాను నేనైతే, ఎందుకంటే ఎండలు కదా, ఎక్కువసేపు కిచెన్లో ఉన్నా కూడా వేడిగా అనిపిస్తుంది నాకు వంటలు చేసినప్పుడు. అందుకని నేను 10:30, 11 లోపే నా వంటలన్నీ క్లియర్ చేసేస్తాను. మార్నింగ్ బాక్సెస్ ఏమైనా పెట్టాలంటే ఇంకా ముందు అయిపోతాయి అనమాట. ఒకసారి 2 సార్లు 2 డిష్లు చేయాల్సి వస్తుంది. ఇప్పుడైతే ప్రెసెంట్ మా ఇంట్లో చుట్టాలు ఉన్నారు, వాళ్ళ కోసం నేను ఇక్కడ వంకాయ కర్రీది, మాకు ఊరు నుంచి వచ్చిన వంకాయలు, ఇంకా అలాగే మునక్కాళ్ళు వచ్చాయి, అవి 2 కూడా నేను వేరువేరుగా, ఇది గట్టి కూరలాగా పులుసు, అంటే పులుసు కాదు, టమాటా మునక్కాడ వేసి చేశాను, అది ఒక వెరైటీ. ఇంకా అది
2 కర్రీలు చేసి పెట్టేశాను. కొంచెం కుక్కర్‌లో రైస్ కూడా పెట్టాను. చిన్నపిల్లలు ఇద్దరున్నారు వాళ్ళ కోసం కూడాను. త్వరగా ఆకలేస్తుంది, త్వరగా తినాలి అనిపించింది అనే వాళ్ళకు మాత్రం త్వరగా పెట్టేస్తాను. లేదు కొంచెం లేట్‌గా తింటామంటే తిని హాఫ్ అన్ అవర్ ముందు నేను వంట చేస్తాననమాట. అంటే రైస్ ఒకటే. ఈ ఫ్లోర్ అయితే ఇక్కడ బ పా సామాన్లు పెట్టే స్టాండ్ కదా! ఎనీ టైమ్ ఇలా అవుతూ ఉంటుంది నాకు. వైట్‌గా అవుతుంది అక్కడంతా క్లీన్ చేస్తున్నా. వాటర్ ఉండడం వల్ల స్టోర్ అయ్యి ఉంటది. అక్కడంతా నేను ఫ్లోర్ క్లీన్ చేశాను. బట్ ఏంటంటే ఇక్కడ క్లాత్ వేద్దామని అనుకున్నాను. నెక్స్ట్ టైమ్ చూపిస్తానది. ఇక్కడ నేను ఇంకా అలాగే ఎవరైనా వస్తే స్వీట్ చేసే అలవాటు ఉంది నాకు. అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను సీరియస్‌గా. ఇక్కడ అన్నీ ఉన్నాయనుకోని. బట్ చూస్తే పాలు లేవండి. బట్ అయినా తప్పలేదు. ఇంకా అన్నీ ప్రిపేర్ చేశాను. అవి నానబెట్టేసాను. ఆ టైంకి నేను ఆఫ్టర్‌నూన్ అలా అయిపోయింది. ఇంకెందుకు ఆ టైంలో ఎవరెళ్లి తెస్తారని చెప్పి ఉన్న దాంతో నేను ట్రై చేశాననమాట. నెయ్యి ఇంకా జీడిపప్పు అలా ఉంటే వాటిని వేయించేసాను. దాంట్లో కూడా ఎక్కువ వెరైటీస్ ఏమి వేయలేదు. మిల్క్ లేకుండా ఎలా చేస్తారు అనుకుంటారా? బట్ మా ఇంట్లో అయితే మిల్క్ లేకుండా తినేస్తారు. మిల్క్ వద్దు అంటారు వాళ్ళు. ఎందుకో నచ్చదు వాళ్ళకి. నేనైతే సగ్గుబియ్యం వేస్తాం కదా! నేను చలువ చేస్తాను. నేను తినను. అందుకని మిల్క్ లేకుండా చేసినా వాళ్ళు తినేస్తారు. కానీ వచ్చిన వాళ్ళకి అలా పెడితే ఏదో నీళ్ళలో వేసినట్టు ఉంటది. అందుకని నేనేం చేశానంటే కొంచెం మిల్క్ ఉన్నినవి కొంచెమే ఆ కొంచెం వేసి అడ్జస్ట్ చేసేసాను ఉన్నదాన్ని. చాలా టేస్టీగా అయితే వచ్చింది. ఉన్న దాంతోనే చేయడం అంటే ఇంతేనేమో మరి. ఏది వేస్ట్ అవ్వలేదు నాకైతే. చూద్దాంలే చేద్దాంలే అనుకుంటే అవి అలాగే ఉండిపోతాయి. ఏదో ఒకటి చేస్తే ఆ టైంకి మాత్రం సెట్ అయిపోయింది నాకైతే. ఉన్న సేమియాని కూడా కొంచెం ఉన్నినవి కొత్త ప్యాకెట్ ఓపెన్ చేయలేదనమాట. వాటిని నేను వేయించేసి కొంచెం కొంచెంగా ఒక 6 మెంబర్స్‌కి అయ్యిందనమాట. అవి నేను చేయడం. అన్నీ తక్కువే ఉన్నాయి. సగ్గుబియ్యం ఒకటి ప్యాకెట్ ఓపెన్ చేశాననమాట. బాక్సెస్ అన్నీ ఇంకా ఖాళీ లేవు. గ్లాస్‌లో అడుగునున్న పాలతో చేశానండి. పాత్రలైతే ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకున్నాను. ఇంక ఇక్కడ సర్దాల్సినవి ఉన్నాయి. ఈ గ్యాప్‌లో ఏమేమి చేయాలని పాయసం అయ్యే గ్యాప్‌లో ఇవన్నీ చూపిస్తున్నాననమాట. తీసినవి కొన్ని ఇంకా అటు ఇటు పెట్టేశాను. కొన్ని కింద పెట్టేశాను సామాన్లు క్లీన్ చేయాలని. ఎవరైనా ఉన్నా కూడా నా పని నేను ఆపకూడదని డిసైడ్ అయ్యాను. ఎవరో ఉన్నారు, బంధువులొచ్చారు, చుట్టాలొచ్చారు అనుకోని మనం టైం వేస్ట్ చేయడం ఎందుకు అని అప్పుడు ఆలోచించి నేను వాళ్ళుంటే ఏంటి రెస్ట్ తీసుకుంటారు. ఆ టైంలో నా పని నేను చేసుకుంటే మంచిది కదా! నేను లేజీ అవ్వకూడదు కదా! అని నేను డిసైడ్ అయ్యాను. ఇక్కడ చాలా మార్చాల్సినవి, తీయాల్సినవి ఉన్నాయి. బట్ నేను కొంచెం కొంచెంగా చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు లేజీనెస్ అనిపించట్లేదంటే కిచెన్‌లో వంట చేశాక అక్కడ క్లీన్ చేయడము, ఇంకా పాత్రలన్నీ కొంచెం సర్దుకోవడము, అక్కడ లేజీనెస్ అనేది ఉండకూడదు అనుకుంటున్నాను. ఇక్కడ స్టవ్ కూడా క్లీన్ చేయాలి ఇంకా చెయ్యలేదు. ఇలా నేను ఉన్న దాంతో ప్రిపేర్ చేశాను. బట్ వాటరీగా చేస్తే మరి వాటర్ ఎక్కువ కనిపిస్తుందని నేను తక్కువ వేసాను అనమాట. తక్కువ వేసి ఉన్నదాంతో అడ్జస్ట్ చేస్తాను. లాస్ట్కి అయితే ఇంకా మిల్క్ వేసాకైతే దీని పొజిషన్ అయితే ఇలా వచ్చింది. మిల్క్ కొంచెమే ఉన్నాయి. ఇది ఇలా వచ్చింది. పర్లేదు చూడడానికి బాగానే ఉందిలే. మరీ అంత ఇది లేదు కదా అని చెప్పి తక్కువ వేసాను. ఆఫ్ ఉన్నదాంతో చేసి బాగా హ్యాపీగా ఫీల్ అయ్యానులేండి మొత్తానికి. ఎందుకంటే అది వేస్ట్ అవ్వలేదు కదా అందుకని. మళ్ళీ ఈవినింగ్ అయితే ఇదైతే నేను ఆ టైంకి భోజనం అయ్యాక చేశాను. భోజనం ముందు ఎప్పుడో. తర్వాత ఇదైతే నేను ఈవినింగ్ 5:30 ఆ టైంలో చేశాను. బజ్జీలు. ఏదైనా స్వీట్ తిన్నప్పుడు కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు కదా! హాట్ కూడా ఉంటే బాగుంటుందని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఆ రోజైతే మనకు ఇంకా గాలులొచ్చి కొంచెం వర్షంలా పడింది కదా! ఆ రోజు నేను ప్రిపేర్ చేశాననమాట. బజ్జీలు ఏదైనా చల్లగా ఉంది అంటే ఆ టైంలో నేను బజ్జీలు ప్రిపేర్ చేస్తాను ఇంట్లో. బయటైతే తినము. ఎప్పుడైనా తెప్పిస్తే సమోసాలు అలాంటివి మాత్రమే బయట చాలా రేర్‌లేండి ఎవరైనా వస్తే అంతే. ఇంట్లో అయితే మేము అస్సలు అలాంటి ప్రిఫర్ చెయ్యము బయట ఫుడ్స్. ఇంట్లో నేనే చేసుకున్నాను. ఇవి చిన్న మిరపకాయలతో చేశాను. చాలా బాగా వచ్చాయి. టేస్టీగా ఉన్నాయి, క్రిస్పీగా ఉన్నాయి. చాలా టేస్టీగా వచ్చాయి. నాకైతే ఇలా వస్తాయని అస్సలు అనుకోలేదు. దాని మిరపకాయలు నేను తీసుకురాలేదు. మామూలు కూరల్లో వేసే మిరపకాయలతోనే ట్రై చేశాను. చాలా బాగుంది. ఇక్కడైతే ఉల్లిపాయ పకోడీ నాకు చాలా ఇష్టం. చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో కూడా. అలా అని గట్టిగా చేయను, మరీ మెత్తగా చేయను. నార్మల్‌గా నా స్టైల్‌లో చేస్తాను. చాలా బాగా వస్తాయనమాట. అలాగే కొంచెం ఆలూతో కూడా చేశాను బజ్జీలు. 3 రకాలు చేశాననమాట. పిల్లలైతే ఆలూతో తినేస్తారు. పెద్దవాళ్ళైతే బజ్జీలు తింటారు. మరి ఇవి కూడా తిన్నారు. నేనైతే ఇవి నాకిష్టం అనమాట. ఎప్పటినుంచో ఇలా ఆనియన్ బజ్జీలు వేసుకుంటాను నేను. ఎప్పుడైనా తినాలనిపిస్తే. ఆయిల్ ఉంటుంది కాబట్టి ఎక్కువ నాకు కాఫ్ వస్తుందని నేను తక్కువ తీసుకుంటున్నా ఆయిల్ ఫుడ్స్. కానీ ఈ బజ్జీల దగ్గర మాత్రం ఆగను అస్సలు. ఎంతో టేస్టీగా అనిపిస్తుంది నాకైతే. చేసుకొని తింటే అప్పుడప్పుడు చాలా రేర్‌గా మంత్లీ వన్స్ కూడా తినలేండి. అప్పుడప్పుడు తింటాను నేనైతే.
ఇలా మొత్తానికైతే అయిపోయింది. ఇంకా నైట్ అయితే మామూలుగా ఇంకా కర్రీస్ మళ్ళీ పప్పు, రసం కూడా పెట్టాము. ఆ వీడియో నేను దీంట్లో యాడ్ చేయలేదు. మార్నింగ్ మాత్రం జరిగింది, ఇంక ఈవినింగ్ జరిగింది మాత్రం ఇది. ఇంకా అలాగే మొన్న నేను సరుకులు తెచ్చినవి కూడా ఉన్నాయి, అవన్నీ కూడా సర్దాలి, చాలా ఉన్నాయి. మొత్తానికైతే బజ్జీలు ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చాను. ఇంకా 7 మెంబర్స్కి బాగా తిన్నాము, ఎంజాయ్ చేసాము అందరూ. ఇది డెకరేషన్ కోసం ఇలా పెడుతున్నాను అనమాట ఒక దాంట్లో. అందరైతే చాలా బాగున్నాయి అని చెప్పి మంచి మంచి ట్రీట్ ఇచ్చానని చెప్పి కూడా మెచ్చుకున్నారు. చాలా బాగుంది మొత్తానికి. ఇంకా అలాగే కొన్ని సరుకులు కావాల్సి ఉంటే ఎవరైనా వస్తున్నారు అంటే ఇంకా నాకు టెన్షన్ ఉంటుంది. కొంచెం అవసరం ఉన్నవి తీసుకోవాలి, ఎక్స్ట్రా సరుకులు కావాలి కదా. మొన్న తెచ్చాను డీమార్ట్ నుంచి, బట్ అయినా ఇంకా కొన్ని అవసరం ఉన్నవి మిస్ అయినవి కొన్ని నేను ఆర్డర్ పెట్టాను. ఫ్లోర్ క్లీనర్, ఇంకా షుగర్ అలాంటివి లేకపోయి ఇంట్లో. సోప్స్ కూడా పెద్ద పెద్దవి ఉన్నాయి, వాళ్ళకి తగ్గట్టుగా చిన్న సోప్స్ కొన్ని తెప్పించాను. ఎందుకంటే ఎక్కువ డేస్ ఉండరు కదా, 4-5 డేస్ మహా అయితే. అందుకని వాళ్ళ కోసం ఏం కావాలో అవి మాత్రం నేను అవసరమైనవి ఆర్డర్ పెట్టాను. ఇంకా ఫ్రూట్స్ కూడా ఏం లేవు ఇంట్లో, అందుకని బనానా ఆర్డర్ పెట్టాను అనమాట. చిన్న చిన్న వస్తువులు అవసరం ఉంటాయి. ఎవరైనా సడన్గా వచ్చినప్పుడు మనం కంగారు పడకుండా చిన్న వస్తువులు కొన్ని తెప్పించుకుంటే సరిపోతుంది. అలాగే ఇంకా నేను మన డీమార్ట్ నుంచి ముందే స్నాక్స్ అనేవి తీసుకున్నాను. ఇవి రస్కులు, ఇంకా చిప్స్ అలాంటివన్నీ తీసుకున్నాను. ఏవైనా కర్రీలు చేసినప్పుడు కూడా నేను వేయించడానికి అప్పడాలు లాంటివి కూడా తీసుకున్నాను, వేరే రకంవి. ఇంకా అలాగే బిస్కెట్స్ కూడా తీసుకున్నాను. పిల్లలు అంటే ఇంకా బిస్కెట్స్ అలాంటివి ఉండాలి కదా ఇంట్లో అని చెప్పి తీసుకున్నాను అనమాట. ముందు జాగ్రత్త. నేను స్వీట్స్ కూడా చేయలేకపోతే స్వీట్స్ పనికొస్తాయని తీసుకున్నాను. ఇంకంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, చూసిన వాళ్ళందరికీ. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ చేయండి. మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తానండి. మీరు లైక్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇలా మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా పాజిటివ్గా మంచి మంచి వీడియోస్ తీయగలను. మీ సపోర్ట్ వల్ల థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి, నన్ను అభిమానించే వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. అంతే అండి ఇక వీడియో. థ్యాంక్ యూ, బై బాయ్.